ఒక స్పష్టమైన డైరెక్షన్ లేదు. 6 రోజుల వరకు డైరెక్షన్ ఇవ్వకుండా ప్రభుత్వం ఉంటుందండి? 6 రోజుల వరకు కూడా మీరు డైరెక్షన్ ఇవ్వకపోతే లోపల ఉన్న వాళ్ళ ప్రాణాలు ఏమవుతాయి? అసలు ఏ రకంగా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకోవడానికి 6 రోజులు పట్టదా? ఇదేమన్నా టూరిస్ట్ ప్లేసా? మంత్రులు పొద్దుగాలు వస్తారు, సాయంత్రం పోతున్నారు, సాయంత్రం వస్తారు, పొద్దుగాలు పోతున్నారు హెలికాప్టర్ వేసుకొని. ఎలక్షన్ ప్రచారం పోతున్నారు. ముఖ్యమంత్రి ఇంతవరకు రాడు, డైరెక్షన్ లేదు. మంత్రి గారు రోజు సాయంత్రం వస్తుండు, పొద్దుగాలు వేసిపోతుండు. యాడికి పోతుండు? ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటుంది రాష్ట్రంలో? అసలు ఒక డైరెక్షన్ ఇయ్యరా మీరు? ఎలా ముందుకు పోవాలి, వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి రిలీఫ్ మెజర్స్కి ఒక స్పష్టమైన ఒక విధి విధానాన్ని, ఒక డైరెక్షన్ నిర్ణయించే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ 6వ రోజు, ఇప్పటికీ కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదు. యు ఆర్ నాట్ ఏబుల్ టు రిపేర్ ద కన్వేయర్ బెల్ట్. 6 రోజులు పడుతుందా కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ అవర్స్. కొద్ది గంటలు కరెక్ట్ గా డైరెక్షన్ ఇచ్చి ఉంటే కన్వేయర్ బెల్ట్ ను మరమ్మతు చేస్తే ఆ లోపలుండే మక్కంతా కూడా బయటకు తేవడానికి అవకాశం ఉంటుంది. అది ఎందుకు లేట్ అవుతుందో, మరి ఎక్కడ డైరెక్షన్ మిస్ అవుతుందో నాకు తెలియదు. టనల్ బోర్ మిషన్ యొక్క పార్ట్స్, అది మీద నుంచి రాళ్లు పడి డెబ్రిస్ పడి కొన్ని పార్ట్స్ వంగిపోయినాయి, కొన్ని పార్ట్స్ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి అన్నారు. అవి కట్ చేసి తీస్తే కానీ లోపల నుంచి మక్కు కానీ అక్కడున్న బురదను బయటకు తేవడానికి అవకాశం లేదు. అది కట్ చేయాలన్నా వద్దా అని నిర్ణయించడానికి 4 రోజులు 5 రోజులు తీసుకున్నారు. మరి 5 రోజుల లోపల ఉండే వాళ్ళ ప్రాణాలు ఏం కావాలి? అది కట్ చేయాలని తొందరగా నిర్ణయం తీసుకొని ఫాస్ట్గా డీవాటరింగ్ చేసి ఫాస్ట్గా మీరు కన్వేయర్ బెల్ట్ను ఓకే చేసి లోపలుండే మక్కునంతా ఐదర్ బై మాన్యువల్ ఆర్ బై మెషిన్ బై హుక్ ఆర్ కుక్ మీరు బయటకు తేవాల్సి ఉండే. 6 రోజుల తర్వాత తట్టడి మట్టి తెచ్చిరియాల. 6 రోజులు 8 ప్రాణాలు ఏమైతాయి? 8 మంది ప్రాణాలు కాపాడడం పట్ల మీకున్న చిత్తశుద్ధి ఇదేనా? అసలు ఏం జరుగుతుంది? అసలు డైరెక్షనే లేదు మీకు ఇంతవరకు. బెల్ట్ ఇప్పుడు మంత్రి గారి స్టేట్మెంట్ నేను టీవీలో చూశాను. 2 రోజుల్లో అంతా అయిపోతుంది, ఆపరేషన్స్ బయటకు వస్తారు అని మాట్లాడాను. నేను అక్కడ అందరితో మాట్లాడాం. మా జగదీష్ అన్న చెప్పినట్టు లేబర్తో మాట్లాడినాం, వెల్డర్స్తో మాట్లాడినాం, జేపీ ప్రతినిధులతో మాట్లాడినాం, రాబిన్సన్ ప్రతినిధులతో మాట్లాడినాం, ఎన్డీఆర్ఎఫ్ టీంతో మాట్లాడినాం, అందరితో మాట్లాడినాం చాలా ఓపికగా. అసలు కన్వేయర్ బెల్ట్ ఎప్పటి వరకు అవుతుంది అని నేను అడిగితే 2 రోజులు పట్టొచ్చు సార్, 3 రోజులు పట్టొచ్చు సార్ అని ఒక ఆయన అంటుంది. మంత్రి గారేమో 2 రోజులు ఆపరేషన్ అయిపోతుంది, అంత బయటకు వస్తారని మంత్రి గారు చెప్తున్నారు. 6 రోజులైనా కన్వేయర్ బెల్ట్ ఉపయోగంలోకి రాదు. ఇంతవరకు డెబ్రిస్ ను లోపల నుంచి తెచ్చే పరిస్థితి లేదు. ఆ మిషన్ యొక్క పార్ట్స్ కట్ చేస్తే కానీ అక్కడ ఉండే బురద డెబ్రిస్ తీయలేము అంటే ఇవాళ మిషన్ కట్ చేయాలని నిర్ణయం తీసుకొని లోపలికి పోయిండ్రు అంటున్నారు. అది అయిందా కాలేదా తెలియదు. మేము అక్కడ ఎవరితో మాట్లాడే ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళని పక్కకు తీసుకుపోతున్నారు, మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. టనల్లోకి వెళ్దామని ఆర్ఎస్ ప్రవీణ్ గారు మేము ప్రయత్నం చేస్తే మీరు టనల్లోకి వెళ్ళడానికి వీలు లేదు అంటారు. గౌరవ మంత్రులు శాసనసభ్యులు కూడా వచ్చి నిన్న పోయింది కదా, మరి వాళ్ళు శాసనసభ్యులు వేరే కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు పోయినప్పుడు గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాము, వారు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినారు. వచ్చింది ఎవరండి? 3 ఎమ్మెల్యేలు, 5 మంత్రులు, 2 ఎమ్మెల్సీలు, బాధ్యత కలిగిన వాళ్ళమే వచ్చాం. మేము టనల్లోకి వెళ్తామంటే వెళ్ళడానికి వీల్లేదని నిరోధిస్తూ మాకు పర్మిషన్ ఇవ్వలేదు.